Welcome to SSC Media, Science, Sports and Cinemas. This is Venkat, your maths teacher under Ammalalna program. Good evening children. Next chapter, chapter 3, polynomials for 10th class. What is polynomial? First we have to discuss about polynomial. What is polynomial? An algebraic expression in which the variables involved have only non-negative integer power is called a polynomial. Non-negative means which is not negative is called non-negative, means positive. Okay? An algebraic expression in which the variables involved have only non-negative integer. అంటే పాజిటివ్ ఇంటీజర్ ఉండాలి ఎక్కడ పవర్లో ఈజ్ కాల్డ్ ఏ పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 2x plus 5 x power 1 is a positive integer. 3x square plus 5x plus 6 ఇక్కడ x square positive integer plus 2 x power 1 positive minus 5y y power 1 positive x cube 3 positive so on is called polynomial. Polynomials are constructed using constants and variables. What are constants? What are variables? ఒకసారి చూద్దాం. 2x plus 5 x is called variable, 5 is called constant. This is one variable polynomial. Polynomial in one variable. 3x square plus 5x plus 6 x is variable, 6 is constant. This is also polynomial with one variable. Minus 5y y is the one variable, so polynomial one variable. X cube, this is also one variable polynomials. సో మనకి ఇక్కడ పాలినామియల్ అంటే ఏంటో తెలిసింది, కాన్స్టెంట్ అంటే ఏం తెలిసింది. సో మనకి ఇక్కడ పాలినామియల్ అంటే వేరియబుల్ ఉంటుంది, కాన్స్టెంట్ ఉంటుంది. అదే మనం ఇక్కడ చెప్పింది. పాలినామియల్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ యూజింగ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్. నెక్స్ట్ పాయింట్ ఈస్ 1/x square 1/√2x 1/y minus 1 √3x cube are not polynomials. ఓకే, మనం ప్రీవియస్ డెఫినేషన్లో చూసాం. పాలినామియల్స్ అంటే ఏంటో చూసుకున్నాం. పాలినామియల్స్ అంటే పవర్లో నాన్ నెగిటివ్ ఉండాలి. సో ఇక్కడ ఈ పాలినామియల్స్ ఎందుకు కాదు అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి 1/x² ఇచ్చాడు. అదేమవుతుంది x పవర్ -2. అంటే పవర్లో ఏముంది, నెగిటివ్ ఇంటీజర్ ఉంది. మనకి పవర్లో నాన్ నెగిటివ్ ఇంటీజర్ ఉంటే అది పాలినామియల్ అవుతుంది, పవర్లో నెగిటివ్ ఇంటీజర్ ఉంటే అది పాలినామియల్ కాదు. అట్లా ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చారు, 1/√2x దట్ ఈక్వల్ టు 1/2 x పవర్ -1. ఎందుకంటే మనకి ఫార్ములా ఉంది 1/a పవర్ m ఈక్వల్ టు a పవర్ -m. సో ఇది x పవర్ -2 అవుతుంది, ఇది 1/2 x పవర్ -1 అవుతుంది. అంటే ఇక్కడ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ వస్తున్నాయి కాబట్టి ఇవి పాలినామియల్స్ కాదు. Polynomials can be classified as monomials, binomials, trinomials and polynomials based on the number of terms it contains. అంటే పాలినామిల్స్ మనం ఏ విధంగా క్లాసిఫై చేశారంటే బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇట్ కంటైన్స్. అంటే ఎన్ని టర్మ్స్ అయితే ఉన్నాయో ఆ టర్మ్స్ని బేస్ చేసుకొని పాలినామిల్స్ మనం క్లాసిఫై చేసాం. ఏ విధంగా, మోనామియల్స్, బైనామియల్స్, ట్రైనామియల్స్ అండ్ పాలినామియల్స్. ఇందులో యాక్చువల్గా పాలినామియల్ అంటే మనం చూసాం. ఇప్పుడు మోనామియల్, బైనామియల్, ట్రైనామియల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూద్దాం. నెక్స్ట్ వన్ ఈజ్ మోనోమియల్. సో మోనోమియల్ అంటే ఏంది, ఏ పాలినామియల్ విత్ ఏ సింగిల్ టర్మ్ ఈజ్ ఏ మోనోమియల్. అంటే ఒక పాలినామియల్ ఒక్క టర్మే ఉందనుకో, దట్ పాలినామియల్ ఈజ్ కాల్డ్ మోనోమియల్. సింగిల్ టర్మ్, ఒక్క టర్మే ఉండాలి. ఎగ్జాంపుల్ 2x minus 5x square 6/7x cube etc. These all are monomials because single term is there. So a polynomial with a single term is a monomial. Binomial, a polynomial with two terms is a binomial. ఒక పాలినామియల్లో 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనామియల్ అంటారు. ఎగ్జాంపుల్ 2x plus 5y 2 టర్మ్స్ minus 6x square plus 11x 2 టర్మ్స్ ఈజ్ కాల్డ్ బైనామియల్. నెక్స్ట్ ట్రైనామియల్. ట్రైనామియల్ అంటే ఏ పాలినామియల్ విత్ 3 టర్మ్స్ ఈజ్ ఏ ట్రైనామియల్. అంటే ఒక పాలినామియల్లో 3 టర్మ్స్ ఉంటే దాన్ని మనం ట్రైనామియల్ అంటాం. ఎగ్జాంపుల్ 6x plus 5y plus 11z 1 2 3 టర్మ్స్ ఉన్నాయి. 4x square plus 3xy minus 8z 1 2 3 టర్మ్స్ ఉన్నాయి. సో ఈజ్ ఏ ట్రైనామియల్. నెక్స్ట్ వన్ ఈజ్ జీరో ఆఫ్ ఏ పాలినామియల్. జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఏందమ్మా, ద జీరో ఆఫ్ ఏ పాలినామియల్ p of x
is the value of x at which px becomes 0. That is px equal to 0. For example, ఇచ్చిన పాలినామియల్ p of x అనుకుంటే ఆర్ f of x అనుకుంటే x ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుందో, అంటే ఒక పాలినామియల్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ px ఈక్వల్ టు 3x మైనస్ 5 ఒక పాలినామియల్ ఇచ్చాడు. దీన్ని 0 ఫైండ్ అవుట్ చేయమంటే 3x మైనస్ 5 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 3x ఈక్వల్ మైనస్ 5 వస్తే ఏమవుతుంది ప్లస్ 5. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 5/3. అంటే x ఈక్వల్ టు 5/3 దగ్గర 3x మైనస్ 5 ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి x ప్లేస్లో 5/3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ 5/3 మైనస్ 5 అంటే 3 క్యాన్సిల్ అవుతుంది, 5 ఉంటుంది, 5 మైనస్ 5 దట్ ఈక్వల్ టు 0. అంటే ఒక పాలినామియల్లో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే వేరియబుల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ దగ్గర ఆ పాలినామియల్ 0 అవుతుందో దట్ ఈజ్ కాల్డ్ 0 ఆఫ్ ఏ పాలినామియల్. అంటే 3x మైనస్ 5 అనే ఒక పాలినామియల్ తీసుకుంటే దీని 0 ఆఫ్ పాలినామియల్ ఈజ్ 5/3. ఎందుకంటే ఎక్స్ ప్లేస్లో 5/3 సబ్స్టిట్యూట్ చేస్తే దాని వాల్యూ 0 అవుతుంది. అట్లాగే వన్ మోర్ ఎగ్జాంపుల్, 0 ఆఫ్ 2x ప్లస్ 3 ఈజ్, అంటే 2x ప్లస్ 3 ఈక్వల్ టు 0 కావాలి. 0 ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఆ పాలినామియల్ వాల్యూ 0 కావాలి. ఎక్కడ 0 కావాలి అనేది ఇక్కడ మనం చెప్పాలి. అంటే 2x ప్లస్ 3 ఈక్వల్ టు 0. హియర్ వేరియబుల్ ఈజ్ x. అంటే x వాల్యూ ఏ వాల్యూ దగ్గర ఈ పాలినామియల్ 0 అవుతుంది. అంటే 2x ప్లస్ 3 ఈక్వల్ టు 0 ఇంప్లైస్ 2x ఈక్వల్ టు ప్లస్ 3 ఇటు వస్తే మైనస్ 3, x ఈక్వల్ టు మైనస్ 3/2. అంటే x వాల్యూ మైనస్ 3/2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పాలినామియల్ 0 అవుతుంది. సో x ఈక్వల్ మైనస్ 3/2 ఈజ్ ద 0 ఆఫ్ దిస్ పాలినామియల్. 3. Degree of a polynomial. The highest power of a polynomial is called its degree. ఒక పాలినామియల్లో హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్గా చెప్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. 3y² మైనస్ 5/2y ప్లస్ 7. దీని యొక్క డిగ్రీ ఏంది? ఇక్కడ y² పవర్ 2, ఇక్కడ y పవర్ 1. సో 2 ఈజ్ ద హైయెస్ట్ పవర్ కాబట్టి పాలినామియల్లో ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ 2. నెక్స్ట్, పాలినామియల్స్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ దేర్ డిగ్రీస్. మనం ఇది ప్రీవియస్లో ఏం చూసాం? పాలినామియల్స్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ దేర్ టర్మ్స్. కానీ ఇక్కడ ఏంది? పాలినామియల్స్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ దేర్ డిగ్రీస్. డిగ్రీస్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేసాం పాలినామియల్స్ని. నెక్స్ట్ అవి ఏంటో చూద్దాం. 0 పాలినామియల్ ఆర్ కాన్స్టెంట్ పాలినామియల్. 0 పాలినామియల్ అన్నా కాన్స్టెంట్ పాలినామియల్ అన్నా ఒకటే. ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 0 ఈజ్ కాల్డ్ 0 పాలినామియల్ ఆర్ కాన్స్టెంట్ పాలినామియల్. అంటే పాలినామియల్ యొక్క డిగ్రీ 0 అవ్వాలి. అంటే ఒక పాలినామియల్ హైయెస్ట్ పవర్ ఏం అవ్వాలి? 0 ఈజ్ కాల్డ్ డిగ్రీ. మీన్స్ 0 పాలినామియల్ అంటే ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 0. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? దట్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ కాన్స్టెంట్స్. అంటే 0 పాలినామియల్ కాన్స్టెంట్స్ మాత్రమే ఉంటాయి. అందుకే మనం కాన్స్టెంట్ పాలినామియల్ అని కూడా అన్నాం. ఎగ్జాంపుల్ 8 మైనస్ 5/4 ఎట్సెట్రా. ఇక్కడ 8 అనేది కాన్స్టెంట్ నెంబర్, మైనస్ 5/4 ఈజ్ ఎ నెంబర్, దిస్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్స్. సో కాన్స్టెంట్ పాలినామియల్ అన్నా 0 పాలినామియల్ అన్నా ఒకటే. వాటిలో కాన్స్టెంట్స్ ఉంటాయి, వాటి యొక్క డిగ్రీ 0. 0 పాలినామియల్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్ రియల్ నెంబర్స్ ఆర్ 0 పాలినామియల్. రియల్ నెంబర్స్ అంటే ఏముంటాయి? వాల్యూస్ కాన్స్టెంట్ టర్మ్స్ ఉంటాయి. సో ఆల్ కాన్స్టెంట్ టర్మ్స్ ఆర్ 0 పాలినామియల్స్ కాబట్టి ఆల్ రియల్ నెంబర్స్ ఆర్ 0 పాలినామియల్. నెక్స్ట్, క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏందమ్మా? ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. అంటే పాలినామియల్ యొక్క డిగ్రీ 2 అయితే దాన్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. ఎగ్జాంపుల్ x² ప్లస్ 2y మైనస్ 5. దీని డిగ్రీ ఎంత? 2. ఎందుకంటే హైయెస్ట్ పవర్ 2 కాబట్టి. ఇక్కడ 2x² ప్లస్ 6x మైనస్ 9. దీని డిగ్రీ ఎంత? 2. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. అంటే ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. నెక్స్ట్, క్యూబిక్ పాలినామియల్. ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3 ఈజ్ కాల్డ్ క్యూబిక్ పాలినామియల్. అంటే ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ 3 అయితే దాన్ని మనం క్యూబిక్ పాలినామియల్ అంటాం. ఎగ్జాంపుల్ x³ ప్లస్ y మైనస్ 2, 6x³ ప్లస్ 3y² మైనస్ 8 ఎట్సెట్రా. ఎందుకంటే ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ 3, ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ కూడా 3. మీన్స్ ఈ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3 ఈజ్ కాల్డ్ క్యూబిక్ పాలినామియల్. నెక్స్ట్, బైక్వాడ్రాటిక్ పాలినామియల్.
ఏ పాలినామిల్ ఆఫ్ డిగ్రీ 4 ఈజ్ కాల్డ్ బైక్వాడ్రాటిక్ పాలినామిల్. అంటే ఒక పాలినామిల్ యొక్క డిగ్రీ 4 అయితే దాన్ని మనం బైక్వాడ్రాటిక్ పాలినామిల్ అంటాము. ఎగ్జాంపుల్ x⁴ + 3x² - 9 y⁴ + 3yz + 12. ఇక్కడ దీని యొక్క డిగ్రీ, ఈ పాలినామిల్ యొక్క డిగ్రీ 4, ఇక్కడ ఈ పాలినామిల్ యొక్క డిగ్రీ 4. అంటే పాలినామిల్ యొక్క డిగ్రీ 4 అంటే వాటిని బైక్వాడ్రాటిక్ పాలినామిల్స్ అంటాము. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ బైక్వాడ్రాటిక్ పాలినామిల్. దట్స్ ఆల్. మనం ఇప్పటి వరకు డిగ్రీ 0 చూసాం, డిగ్రీ 2 చూసాం, డిగ్రీ 3 చూసాం. అంటే కాన్స్టెంట్ పాలినామిల్ చూసాం, క్వాడ్రాటిక్ పాలినామిల్ చూసాం, క్యూబిక్ పాలినామిల్ చూసాం, బైక్వాడ్రాటిక్ పాలినామిల్ చూసాం. వీటి ఆర్డర్లో మనం ఇంకోటి ఏదో మిస్ అయ్యాం. ఏం మిస్ అయ్యాం? డిగ్రీ 1 అంటే లీనియర్ పాలినామిల్ ఆర్ మోనిక్ పాలినామిల్. అంటే 0, 2, 3, 4 చూసాం, 1 మిస్ అయ్యాం కదా. అది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఎట్లాగంటే మోనిక్ పాలినామిల్ ఆర్ లీనియర్ పాలినామిల్ అంటే ఏంది? ఏ పాలినామిల్ ఆఫ్ డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ లీనియర్ పాలినామిల్ ఆర్ మోనిక్ పాలినామిల్. అంటే పాలినామిల్ యొక్క డిగ్రీ 1 అవ్వాలి. చూద్దాం ఎగ్జాంపుల్ 3x + 5 7y - 1 6z + 3 ఎట్సెట్రా. ఎందుకంటే ఇక్కడ 3x + 5లో డిగ్రీ 1, ఎందుకంటే x⁴ డిగ్రీ 1, 7y - 1లో కూడా డిగ్రీ 1, 6z + 3లో కూడా డిగ్రీ 1. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోనిక్ పాలినామిల్. దట్స్ ఆల్. మోనిక్ పాలినామిల్ అంటే మనం ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే ఎనీ సింగిల్ వేరియబుల్ ఈజ్ ఏ మోనిక్ పాలినామిల్. అలాగే చూడండి x, y, z, a, b, c. దీస్ ఆర్ మోనిక్ పాలినామిల్స్. మీన్స్ ఒక సింగిల్ వేరియబుల్, x అనేది ఒక సింగిల్ వేరియబుల్, y అనేది ఒక వేరియబుల్, z అనేది ఒక వేరియబుల్, a, b, c దీస్ ఆర్ ఆల్సో వేరియబుల్స్. మీన్స్ a single variable is a monic polynomial. That's all. Next, polynomial of degree n in standard form. A polynomial in one variable x of degree n is an expression of the form p of x. అంటే ఒక పాలినామిల్ ని p of x అనుకుంటే వన్ వేరియబుల్ మీన్స్ అది x లో ఉంది కాబట్టి x ఈజ్ ఏ వన్ వేరియబుల్. లేదంటే y ఉన్నా సరే y వన్ వేరియబుల్ అంటే అది x ఉండొచ్చు, లేదంటే y ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, వన్ వేరియబుల్ మీన్స్ ఒకటే ఉండాలి వేరియబుల్. సో ఏ పాలినామిల్ ఈజ్ వన్ వేరియబుల్ x ఆఫ్ డిగ్రీ n ఈజ్ an expression of the form. ఏ విధంగా ఉంటుందంటే p of x ఈక్వల్ టు a0x⁴n ప్లస్ a1x⁴n - 1. అంటే బేస్లో ఒకటి యాడ్ చేస్తాం, ఎక్స్పోనెంట్లో ఒకటిని సబ్ట్రాక్ట్ చేస్తాం. బేస్లో ఒకటి యాడ్ చేస్తాం, బేస్లో ఒకటి యాడ్ చేసి ఎక్స్పోనెంట్లో ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తాం. అప్పుడు a0x⁴n ప్లస్ a1x⁴n - 1 ప్లస్ 1 యాడ్ చేస్తే a2, ఇక్కడ 1 సబ్ట్రాక్ట్ చేస్తే -2 మీన్స్ ప్లస్ a2x⁴n - 2 ప్లస్ సో ఆన్ ప్లస్ an - 1 పవర్ x ప్లస్ an is a polynomial of nth degree where a0, a1, a2, an minus 1, an are real coefficients and a0 not equal to 0. a0 అనేది 0 అవ్వకూడదు. a0 not equal to a0 0 అయితే ఏమవుతుంది? 0 into x⁴n అంటే 0 అవుతుంది. 0 into x⁴n 0 అవుతుంది కాబట్టి ఇది nth డిగ్రీ అవ్వదు. ఇక్కడ హైయెస్ట్ పవర్ n, ఇది n - 1, ఇది n - 2, హైయెస్ట్ పవర్ n మీన్స్ దిస్ ఈజ్ హైయెస్ట్ పవర్ ఈజ్ కాల్డ్ డిగ్రీ. అందుకని చెప్పేసి మనం ఇక్కడ ఎంత డిగ్రీ అన్నాము, అందుకే a0 నాట్ ఈక్వల్ టు 0 అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ a0 0 అయితే మాత్రం ఇది ఎంత డిగ్రీ పాలినామియల్ కాదు. అందుకని ఈజ్ ఏ పాలినామియల్ ఆఫ్ ఎంత డిగ్రీ వేర్ a0, a1, a2, an - 1, an ఆర్ రియల్ కోఎఫిషియెంట్స్ అండ్ a0 నాట్ ఈక్వల్ టు 0. దట్స్ ఆల్. మనం ప్రీవియస్ చెప్పుకున్న డెఫినేషన్ ఎంత డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్కి ఈ విధంగా కూడా రాయొచ్చు. ఈ విధంగా కూడా ఏ విధంగా అంటే the general form of a polynomial is an(x⁴n) plus a1x⁴n - 1 plus a2x⁴n - 2 plus so on plus a1x plus a0 where a0, a1, a2 so on an are constants and an not equal to 0. Its degree n. చూద్దాం ఏ విధంగా అనేది. the general form of a polynomial is, general form of polynomial మనం ఏ విధంగా రాసుకున్నాం, ఏ విధంగా an(x⁴n) plus a1x⁴n - 1 అంటే బేస్లో ఒకటి యాడ్ చేస్తున్నాము, పవర్లో ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ a2x⁴n - 2 ప్లస్ ఆన్ ప్లస్ a1x ప్లస్ a0. a0, a1, a2, an ఆర్ కాన్స్టెంట్స్. an నాట్ ఈక్వల్ టు 0 అన్నాం. ఇక్కడ ఇందాకేంది a0 నాట్ ఈక్వల్ టు 0 అన్నాం, ఇక్కడ a0 ప్లస్లో an తీసుకున్నాం, ఇక్కడ an నాట్ ఈక్వల్ టు 0 అన్నాం. అదేవిధంగా an ఇక్కడ 0 అయితే ఏమవుతుంది?
జీరో ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ అంటే జీరో అవుతుంది. మళ్ళీ దాని యొక్క డిగ్రీ చేంజ్ అవుతుంది. దాని యొక్క డిగ్రీ చేంజ్ అవ్వకూడదు కాబట్టి ఎంత డిగ్రీ అవ్వాలి కాబట్టి ఎంత డిగ్రీ పాలినామియల్ కాబట్టి ఏఎన్ నాట్ ఈక్వల్ టు జీరో. ఇట్స్ డిగ్రీ ఈజ్ ఎన్. దట్స్ ఆల్. Next topic is graph of a polynomial. In algebraic or in set theory language, the graph of a polynomial f of x is the collection or set of all points x comma y where y equal to f of x. For example, ఒక polynomial f of x అనుకుంటే f of x equal to y లేదంటే y equal to f of x. ఎప్పుడు కలెక్షన్ ఆఫ్ సెట్ ఆఫ్ పాయింట్స్. మనకి పాయింట్స్ అంటే ఏంది x కామా y అంటే x కోఆర్డినేట్ కామా y కోఆర్డినేట్. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ 1 2 తీసుకున్నాము అనుకో, x1 y2 అంటే x కోఆర్డినేట్ x యాక్సిస్ మీద 1 ఉంటుంది, y యాక్సిస్ y కోఆర్డినేట్ మీద 2 ఉంటుంది. సో x కామా y అంటే 1 కామా 2 ఆ విధంగా తీసుకుంటాం పాయింట్స్ని. సో ఇన్ ఆల్జీబ్రాయిక్ ఇన్ సెట్ థియరీ లాంగ్వేజ్ ద గ్రాఫ్ ఆఫ్ ఏ పాలినామియల్ f of x కలెక్షన్ ఆఫ్ సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ x కామా y. అందుకనే మనం y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లేదంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అంటాం. ఈ గ్రాఫ్ ఆఫ్ ఏ పాలినామియల్ అనేది మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ గ్రాఫ్లో ప్రాబ్లమ్స్ మనం చేసేటప్పుడు ఏ విధంగా ఇట్లా వస్తుంది, వై ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎందుకు వస్తుంది, అది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ప్రాబ్లంలో మనం డిస్కస్ చేసుకుందాం, గ్రాఫ్లో డిస్కస్ చేద్దాం. వీటిని బేస్ చేసుకొని నోట్ అని చెప్పేసి ఒక 2 పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. మనకి లీనియర్ పాలినామియల్ అంటే ఏంది, ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బి ఎక్స్ పవర్ 1 కాబట్టి ఇది లీనియర్ పాలినామియల్ ఇది. సో ద గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ 3x ప్లస్ 5 దానికి మనం గ్రాఫ్ డ్రా చేస్తే స్ట్రైట్ లైన్ వస్తుంది. 4x ప్లస్ 11 వాట్ ఎవర్ ఇట్ మే మనం గ్రాఫ్ డ్రా చేస్తే అది స్ట్రైట్ లైన్ వస్తుంది. ఏ విధంగా అనేది మనం గ్రాఫ్లో చూద్దాం. నెక్స్ట్ ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇక్కడ హైయెస్ట్ పవర్ 2 కాబట్టి దీని డిగ్రీ 2 అయింది కాబట్టి అది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈజ్ యూ షేప్లో వస్తుంది. ఈజ్ కాల్డ్ పెరాబోలా. యూ షేప్లో వస్తుంది, దాన్ని మనం ఏమంటాం పెరాబోలా అంటాం. దట్స్ ఆల్. నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 ఇన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ 0 అయితే ద షేప్ ఆఫ్ పెరాబోలా ఈజ్ ఓపెనింగ్ అప్వర్డ్స్. మనకి దీని గ్రాఫ్లో డ్రా చేస్తే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఒక పాలినామియల్ ఇస్తే దానికి గ్రాఫ్ డ్రా చేయమంటే ఆ షేప్ ఏ విధంగా వస్తుందంటే పెరాబోలా షేప్లో వస్తుంది, అంటే యూ షేప్లో వస్తుంది. అది కూడా ఏ విధంగా వస్తుందంటే ఈజ్ ఓపెనింగ్ అప్వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ లెస్ దాన్ 0 ఇన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అదే క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఏ లెస్ దాన్ 0 అయితే ద షేప్ ఆఫ్ ఏ పెరాబోలా ఈజ్ ఓపెనింగ్ డౌన్వర్డ్స్. పెరాబోలా షేపే వస్తుంది బట్ ఓపెనింగ్ డౌన్వర్డ్స్. దట్స్ ఆల్. నెక్స్ట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఏ నాట్ ఈక్వల్ టు 0. ఇది మనకి తెలుసు. లెట్ ద రూట్స్ ఆర్ జీరోస్. దీనికి రూట్స్ ఆర్ జీరోస్. ఆల్ఫా బీటా అనుకుంటే రూట్స్ అన్నా జీరోస్ అన్నా ఒకటే, ఆల్ఫా కామా బీటా అనుకుంటే దెన్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఆర్ జీరోస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇక్కడ బి అంటే ఏంది ఎక్స్ కోఎఫిషియంట్ మీన్స్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఇంకోటి మనం అబ్జర్వ్ చేయాలి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి ఎన్ని రూట్స్ ఉంటాయి 2 రూట్స్ ఉంటాయి. అదే క్యూబిక్ పాలినామియల్ అయితే 3 రూట్స్ ఉంటాయి. బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే 4 రూట్స్ ఉంటాయి. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, దాని యొక్క డిగ్రీ మీద డిపెండ్ అయి ఉంటుంది. డిగ్రీ 2 అయితే 2 రూట్స్ ఉంటాయి, డిగ్రీ 3 అయితే 3 రూట్స్ ఉంటాయి, డిగ్రీ 4 అయితే 4 రూట్స్ ఉంటాయి. సో ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి 2 రూట్స్ ఉంటాయి ఆర్ 2 జీరోస్. రూట్స్ ఆర్ జీరోస్ ఉంటాయి కాబట్టి వాటిని ఆల్ఫా కామా బీటా అనుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆర్ జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ. సి మీన్స్ కాన్స్టెంట్ టర్మ్ బై ఏ మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏ అనేది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ, ఎక్స్ కోఎఫిషియంట్ బి, సి ఈజ్ కాల్డ్ కాన్స్టెంట్. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ, ఎక్స్ కోఎఫిషియంట్ బి, కాన్స్టెంట్ సి. దాన్ని బేస్ చేసుకొని మనం మైనస్ బి బై అంటే ఏ విధంగా రాసాం, సి బై ఏ అంటే ఏ విధంగా రాసాం. దట్స్ ఆల్.
Next, the general form of a quadratic polynomial with zeros alpha comma beta is అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రూట్స్ ఇచ్చి ఒక జీరోస్ ఇచ్చి రూట్స్ ఇచ్చి జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫామ్ చేయమంటాడు అప్పుడు ఏం చేస్తామంటే ఫార్ములా ఈజ్ రూట్స్ ఆల్ఫా కామా బీటా అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా దట్ ఈజ్ అంటే ఏందమ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా మీన్స్ సమ్ ఆఫ్ ద జీరోస్ ప్లస్ ఆల్ఫా బీటా మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. మనం ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే జీరోస్ కానీ రూట్స్ కానీ ఇచ్చి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫామ్ చేయమంటే అప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. రూట్స్ అంటే మనకి ఇచ్చిన రూట్స్ని ఆల్ఫా కమ్మా బీటా అనుకుంటాం, 2 రూట్స్ ఇస్తారు కాబట్టి అది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి 2 రూట్స్ ఇస్తారు కాబట్టి ఆల్ఫా కమ్మా బీటా అనుకుంటాం, లేదంటే జీరోస్ ఇచ్చినా సరే. సో ఈ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద జీరోస్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, దట్స్ ఆల్. Next topic is division algorithm. What is division algorithm? So if p of x and g of x are any two polynomials with g of x not equal to 0. Sir, observe జాగ్రత్త చూడమ్మా. p of x, g of x are any two polynomials with g of x not equal to 0. g of x not equal to 0 అవ్వాలి. Then we can find polynomial q of x and r of x such that ఏ విధంగా అంటే p of x equal to g of x into q of x plus r of x. దట్ ఈజ్ ఇదే ఫామ్లో ఉంది రిమైండర్ థియరం ఆర్ డివిజన్ ఆల్గరిథం. మనకేం తెలుసు రిమైండర్ థియరంలో డివిడెంట్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. మనం ప్రీవియస్ చాప్టర్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం దీని గురించి, రిమైండర్ థియరం గురించి. మీన్స్ డివిడెంట్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు రిమైండర్ ఏమవుతుంది ఆర్ ఆఫ్ ఎక్స్, అంటే రిమైండర్ ఆర్ కాబట్టి ఆర్ ఆఫ్ ఎక్స్, వేర్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఆర్ డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. ఏమవుతుంది ఆర్ ఆఫ్ ఎక్స్ రిమైండర్ 0 అవుతుంది కాబట్టి డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ డిగ్రీ కంటే తక్కువ అవుతుంది. దిస్ రిజల్ట్ ఈజ్ నోన్ యాజ్ ద డివిజన్ ఆల్గరిథం ఫర్ పాలినామియల్స్. డివిజన్ ఆల్గరిథం ఫర్ పాలినామియల్స్ అన్న రిమైండర్ థియరం ఫర్ పాలినామియల్స్ అన్న ఒకటే వస్తుంది. డివిడెంట్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. అక్కడ రిమైండర్ 0 అవ్వాలి. దెన్ ద డివిజన్ ఆల్గరిథం ఫాలోస్ లైక్ యాజ్ దిస్, దట్స్ ఆల్. మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి అని చెప్పండి. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి అమ్మా. p of x, g of x 2 పాలినామియల్స్ అనుకుందాం విత్ g of x నాట్ ఈక్వల్ టు 0. g of x నాట్ ఈక్వల్ టు 0 అయ్యే విధంగా డిటర్మినేట్ అని చెప్పండి. డిటర్మినేట్ గురించి చెప్పండి. g of x ఇండిటర్మినేట్ ఫామ్, g of x 0 అయితే ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది మాకు చెప్పండి. అంటే ఇక్కడ ఇంకోటి g of x 0 అయితే ఏమవుతుంది, g of x 0 అయితే ఏమవుతుంది అప్పుడు p of x ఈక్వల్ టు 0 ప్లస్ rx. అంటే అక్కడ మనకి అసలు ఆ ఫామ్ అనేది ఫామ్ అవ్వదు, p of x కూడా ఆటోమేటిక్గా 0 అవుతుంది, రిమైండర్ అనేది ఉండదు. అంటే మనకి రిమైండర్ థియరం సాటిస్ఫై చేయదు. అందుకని చెప్పేసి g of x నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇక్కడ g of x ఏంది డివిడెంట్ ఈక్వల్ డివైజర్, g of x అనేది డివైజర్ అవుతుంది. డివైజర్ 0 అయింది అనుకో దెర్ ఈజ్ నో డివిజన్. సో p of x ఈక్వల్ g of x into q of x plus r of x means dividend equal to divisor into coefficient plus remainder is the division algorithm for polynomials. That's all.